మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక 10వ వార్డు నుండి యూత్ కాంగ్రెస్ నాయకులు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు భారీ ఎత్తున బయలుదేరి వెళ్లడం జరిగింది। ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు సురేష్ మాట్లాడారు। బడుగు బలహీన వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుందని తెలుపుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని పేర్కొంటూ ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కేవలం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిల నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పయనిస్తుందని, అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు। ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు। తదనంతరం 10వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభకు బయలుదేరి వెళ్లడం జరిగింది। ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరంగల్ పర్యటన సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక 10వ వార్డుకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి సభను సక్సెస్ చేసే ఉద్దేశంతో ఇలా వరంగల్కి బయలుదేరుతున్నారు। వారు మనతో ఉన్నారు। యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ గారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం। నమస్కారం అండి। నమస్కారం। ఈరోజు వరంగల్లో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ని సక్సెస్ చేయడం కోసం మన తొర్రూరు పట్టణం నుండి 10వ వార్డు నుంచి మేము అందరం యూత్ వెళ్తున్నాము। రేవంత్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినారు, ప్లస్ 6 గ్యారెంటీలలో కూడా అన్నీ దాదాపుగా చేసినారు। ఇక ముందు కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా మన రేవంత్ అన్నతోనే ఏదైనా సాధ్యమని చెప్పి మేము అనుకుంటున్నాము। మీ యూత్ అంతా కూడా మన రేవంత్ అన్నతోనే ఉంటాము, ఆల్వేస్ విత్ రేవంత్ అన్న। ఇప్పుడు తొర్రూరుకు వచ్చాక పాలకుర్తి మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని గెలిపించుకున్నాక మరి తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి రంగంలో ముందు చూపుతున్నారు। కొత్త సీసీ రోడ్లను మరియు తొర్రూరు డ్రైనేజ్ వ్యవస్థ అనేది మన తొర్రూరు మెయిన్ రోడ్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది। దాన్ని దిశను తొర్రూరును మార్చడానికి ఒక యశస్విని రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము। ఆమె ముందు కూడా చేస్తుందని ఆశ వ్యక్తం చేస్తున్నాం। మా జాన్సమ్మ నాయకత్వంలో మరి పాలకుర్తి పగ్గాలు చేపట్టినాక మరి కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ముందుకు కొనసాగుతుంది। ఇదే విధంగా మా జాన్సమ్మ నాయకత్వంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం। ఈ సభను రేవంత్ అన్న సభను సక్సెస్ చేయడం కోసం మరి స్థానిక 10వ వార్డు నుంచి మేము వెళ్తున్నాం। రేవంత్ రెడ్డి గారి సభ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇక్కడ నుండి మేము బహిరంగంగా వెళ్తున్నామని మీరు తెలియజేసుకుంటున్నారు। మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు।